ఇవాళ అయితే మనం పార్ట్ 4 వీడియో అయితే పైథాన్ బిగినర్స్ తీసుకున్నాం. ఇవాళ అయితే మనం తెలుసుకోబోతుంది పిప్ అలాగే మాడ్యూల్స్. ఈ పిప్ అలాగే మాడ్యూల్స్ అనేవి ఎందుకు వర్క్ అవుతుంది? ఫస్ట్ పిప్ చూద్దాం. పిప్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ ఫర్ పైథాన్. ఓకేనా? ఏవైతే మనకి ప్యాకేజెస్ అని ఉంటాయో వాటిని ఆన్లైన్లో నుంచి మనం డైరెక్ట్ టెర్మినల్ ద్వారా మన సాఫ్ట్వేర్స్ మన సిస్టమ్స్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పిప్ అనే కోడ్ అనేది వాడతాం. దీనికి పిప్ ఇన్స్టాల్ అలాగే మాడ్యూల్ ఇది మనం డైరెక్ట్ సిస్టంలోకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ మాడ్యూల్స్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ అని మనం ఏవైతే డౌన్లోడ్ చేయాలనుకున్నాం అవి మాడ్యూల్స్. ఈ మాడ్యూల్ ఏంటంటే ఒక పర్టికులర్గా కోడ్ రాసి పెట్టేసి ఉంటారు. ఈ పర్టికులర్గా రాసినటువంటి కోడ్ని ఇప్పుడు మన కరెంట్ ఏదైతే కోడ్ వాడుతున్నామో ఆ కోడ్లోకి ఇంక్లూడ్ చేసి మనం వాడుకుంటాం. అందుకోసం అనేది ఈ మాడ్యూల్స్ అనేవి వర్క్. దీంట్లో కొన్ని మాడ్యూల్స్ ఇస్తే పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇలా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మాడ్యూల్ అనేది ప్రతి ఒక్క డెవలప్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాండాస్ గురించి మాట్లాడితే పాండాస్ ఫర్ డేటా మ్యానిపులేషన్, సీకెండ్లెట్ ఫర్ మిషన్ లెర్నింగ్, ఫ్లాస్క్ అండ్ డీజాంగో ఫర్ ఫ్రేమ్ వర్కింగ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఈ విధంగా మనం ప్రతి ఒక్క మాడ్యూల్ అనేది ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి యూసేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మాడ్యూల్స్ అనేవి మనం యూస్ చేసే టెక్నాలజీ తగ్గట్టు మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. దానికి ఈ పిప్ అనే ఈ ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్ అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి ఏ విధంగా దీన్ని అయితే మాత్రం యూజ్ చేసుకోవాలి, ఈ పిప్ అనే కోడ్ని అలాగే మాడ్యూల్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మన డెస్క్టాప్ మోడ్కి అయితే వెళ్దాం. మన డెస్క్టాప్ మోడ్లో అయితే ఉన్నాం. ఈ డెస్క్టాప్ మోడ్లో ఏ విధంగా అయితే మనం కోడ్ రాస్తుందో చూద్దాం. అయితే మనం ప్రీవియస్గా మనం అయితే మాత్రం విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసాం. ఇది మన ప్రీవియస్గా రాసినటువంటి కోడ్ గుర్తుందా? లేదంటే పైచామ్, ఈ రెండింటిలో ఏదో ఒక సాఫ్ట్వేర్ అయితే వాడాను. నేను ప్రజెంట్ అయితే మాత్రం విజువల్ స్టూడియో అయితే వాడుతున్నా. నేను ఇప్పుడు ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేసేది ఏంటంటే నేను ఇప్పుడు పిప్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. పిప్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అంటే జస్ట్ నేను ఒక టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఫైల్లో నేను కోడ్ అయితే రాయలేను. ఇది జస్ట్ మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అలాగైతే దీన్ని వాడుకోవచ్చు. ఇవాళ అయితే మనం కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఇవాళైతే మనం పిప్ ఏదైతే మాత్రం ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్ ఉందో, పైథాన్ దీన్ని మనం షార్ట్ ఫామ్లో పిఐపి అని అనుకుంటాం. పిఐపి అని అనుకుంటాం. ఓకే, ఈ పిప్ అనేది ఎందుకంటే మనకి కోడ్ రాసేటప్పుడు కొన్ని మోడల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ మోడల్స్ ఏంటంటే ప్రీవియస్గా రాసినటువంటి కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ని మనం ఇప్పుడు రాసేటువంటి పైథాన్ కోడ్లకి ఇంక్లూడ్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. దానికోసం అనేది ఈ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి. దీంట్లో కొన్ని మోడల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్, ఇది డేటా మ్యానిపులేషన్ కోసం వర్క్ అవుతుంది. నెక్స్ట్ నంపై ఫర్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కానీ వాటి కోసం యూస్ అవుతుంది. ఇలా కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాస్క్ కానీ ఫర్ ఫ్రేమ్ వర్కింగ్, వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్కింగ్ కానీ ఇలా మనకి యూజ్ అవుతాయి. ఈ యొక్క మోడల్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి వెబ్ ద్వారా వెళ్ళి మనం అక్కడి నుంచి వెబ్ పేజెస్కి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్ అనదర్ ఆప్షన్ ఏంటంటే పిప్. ఈ పిప్ ద్వారా ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామంటే పిప్ ఇన్స్టాల్, ఇక్కడ ఏం చేస్తామంటే మాడ్యూల్ నేమ్ కానీ ఇచ్చామంటే మనకి ఒక మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం లైవ్గా ఏ విధంగా ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తాం ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ రాసినటువంటి పైథాన్ కోడ్కి వెళ్తున్నాను. ఆర్ ఇక్కడ ఏం చేసి చూద్దాం. ఇక్కడ మనకి టెర్మినల్ ఉంది కదా, ఈ టెర్మినల్ లోపలికి వచ్చి ఇక్కడ చూడండి, కొంచెం చూపించేస్తా కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పిప్ ఇన్స్టాల్. ఓకే, ఈ పిప్ ఇన్స్టాల్ అని రాసి స్పేస్ ఇచ్చేసి మీరు ఏదైతే మోడల్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటారో ఆ మోడల్ నేమ్ అయితే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాండాస్ అనే మోడల్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. కాకపోతే నేను ప్రీవియస్గా ఇన్స్టాల్ చేస్తున్నా, బట్ ఎంటర్ ఇచ్చిన కరెంట్ ఏదైనా కొత్త వర్షన్ అని వస్తే ఆ వర్షన్ నాకు ఇన్స్టాల్ అవుతుంది ప్రీవియస్గా. ఇప్పుడు నేను ఎంటర్ అని ఇచ్చేసా. ఇక్కడ నాకు త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇద్దండి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి నాకు ఆల్రెడీ ఇది సాటిస్ఫైడ్ అని వచ్చేసింది. కాబట్టి మనం ఇంకొక మోడల్ ఏదైనా ట్రై చేద్దాం. ఇన్స్టాల్ ఫ్లాస్క్. ఓకే, ఈ ఫ్లాస్క్ అనే మోడల్ నేను చాలా రోజుల క్రితం ఇన్స్టాల్ చేసిన, మేబీ అప్డేట్స్ వచ్చి ఉండొచ్చు. అప్డేట్ ద్వారా ఎంటర్ ఇస్తున్నా, కొంచెం టైం అయితే పడితే ఇంటర్నెట్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ సాటిస్ఫైడ్ అయింది, కరెంట్ వర్షన్లోనే ఉంది. నెక్స్ట్ నంపై కానీ మీకు నచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ వెబ్ పేజెస్ ద్వారా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చూద్దాం. మనం బ్రౌజర్కి అయితే వెళ్దాం. బ్రౌజర్కి వచ్చేస్తే మనకి
ఇప్పుడు మనకి ఏదైతే మోడల్ కావాలో ఆ మోడల్ సెర్చ్ చేస్తున్నాం. పైథాన్ పాండాస్ మాడ్యూల్ ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని సెర్చ్ చేస్తే హౌ టు ఇన్స్టాల్ పైథాన్ అనే మోడల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ప్రాపర్ స్టెప్స్ అయితే ఉంటాయి. దీన్ని కాకపోతే ఇన్స్టాలేషన్ పాత్ అనేది ఉంది. ఇక్కడ మనకి 2 ఫామ్స్ అని ఇచ్చేది, పిప్ విండోస్ ఫర్ పిప్ ఇన్స్టాల్, పిప్ 3 ఇన్స్టాల్ ఫర్ పాండాస్. ఇక్కడ మనకి ఈ పిప్ ద్వారా విండోస్కి అయితే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని యూజ్ చేశారు. అదే లైనక్స్కి ఇస్తే పిప్ 3 ఇన్స్టాల్ పాండాస్ అని యూజ్ చేస్తారు. ఈ విధంగా అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అదే అనకొండ సాఫ్ట్వేర్ కానీ వాడుతుంటే వాళ్ళకి ఇన్స్టాల్ ఫర్ అనకొండ అని ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ లైనక్స్ కానీ వాడితే అదే అనకొండలో కొండ ఇన్స్టాల్ పాండాస్ అని ఇచ్చామంటే ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది. చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మనం కొండలో కానీ లేదంటే పైథాన్లో కానీ అది లైనక్స్ కానీ విండోస్ సాఫ్ట్వేర్లో అయితే యూస్ చేస్తాం. మనం కొంచెం కింద స్క్రోల్ కానీ చేసి చూస్తే ఇక్కడ PYPA అని ఉంది కదా, ఇది pyp.org. ఇక్కడ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. నేను పాండాస్ అని సెర్చ్ చేస్తాను కాబట్టి నాకు పాండాస్ అయితే వచ్చింది. ఆర్ మీరు అనదర్ సాఫ్ట్వేర్ కానీ చేసుకుంటే అనదర్ సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ ఫైల్ అయినా చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనకి ఇన్స్టాల్ పాండాస్ ఉంది కదా, డైరెక్ట్ ఈ కోడ్ని కాపీ చేసి డైరెక్ట్గా మనం ఏదైతే మనకి టెర్మినల్ ఉందో ఆ టెర్మినల్లో మనం పేస్ట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ ఇక్కడ టెర్మినల్ వాడాలని లేదు, కాబట్టి మీ సిస్టంలో ఉన్నటువంటి కమాండ్ ప్రాంప్ట్ వాడచ్చు, లేదంటే విండోస్ పవర్ షెల్ అయినా వాడచ్చు. అక్కడైనా మీకు సేమ్ కోడే వర్క్ అవుతుంది. పిప్ ఇన్స్టా పాండాస్ అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకి అక్కడే అది ఇన్స్టాలేషన్ అవుతుంది. నాకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఈ విధంగా మీకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ పిప్ ద్వారా పైథాన్లోకి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సరే కదా గైస్, ఈ విధంగా అయితే మాత్రం మనం మోడల్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం త్రూ పిప్ ద్వారా మాత్రం. ఒకవేళ ఈ పిప్స్ అనే కాన్సెప్ట్స్ అనేది మనకి అర్థం కాలేదంటే మాత్రం ఏం చేయాలంటే ఇంకా డైరెక్ట్ మన వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ నుంచి మన పర్టికులర్ మోడల్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది చాలా కష్టమైన ప్రాసెస్. అంటే ఇక్కడ నుంచి బ్రౌజర్కి వెళ్ళి బ్రౌజర్ నుంచి మన వెబ్ పేజ్ సెర్చ్ చేసి ఆ వెబ్ పేజ్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే దానికన్నా జస్ట్ పిప్ ఇన్స్టాల్ అని మోడల్ నేమ్ అని ఇచ్చేస్తామంటే ఆటోమేటిక్గా త్రూ ఇంటర్నెట్ ద్వారా డైరెక్ట్గా ఆ వెబ్ బ్రౌజర్లో ఉన్నటువంటి డైరెక్ట్గా మోడల్ అనేది డైరెక్ట్ మన సిస్టంలోకి అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? అలాగైతే ఈ విధంగా అయితే మన మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. Okay, we meet another video. That's it for today. For more videos, like and share and subscribe. Thank you.